కవిత అరెస్ట్ అయిన నేపథ్యంలో వెరీ ఫస్ట్ డేస్లో ఆ టైంలో అభిషేక్ మను సింఘ్వి కూడా కవిత తరఫున వాదించవచ్చు. ఒక అడ్వకేట్ ఇప్పుడు కపిల్ సిబాల్ వాదించట్లేదు. ఇప్పుడు అలా ఏమన్నా థ్యాంక్స్ గివింగ్ లో గ్రాటిట్యూడ్ లాగానో ఆయన్ని థ్యాంక్స్ గివింగ్ ఏముండదమ్మా, ఫీజు ఉంటుంది, గంటకు ₹1,00,000 ఫీజు ఇస్తారు. అడ్వకేట్ ఈజ్ అడ్వకేట్. ఇప్పుడు కాంగ్రెస్ అడ్వకేట్ అయినా కూడా కపిల్ సిబాల్ గవర్నర్ కేసులోనూ ఏమో కాంగ్రెస్కి అగెనిస్ట్గా సుప్రీంకోర్టులో వాదించాడు. దాసోస్రావుని వీళ్ళు పెట్టిన కేసు అనుకుంటా. అట్లా ఎన్నో కేసులలో కపిల్ సిబాల్ అపేర్ అవుతున్నాడు. బీఆర్ఎస్ తరఫున కూడా కపిల్ సిబాల్ కాంగ్రెస్ మాజీ మంత్రి కూడా కదా. కాబట్టి అడ్వకేట్స్కి ఆ రకంగా థ్యాంక్స్ గివింగ్ ఏముండదు. ఓన్లీ కోర్టు బయటకు వచ్చినాక వాళ్ళెవరో వీళ్ళెవరో ఫీజు ఇస్తారు, అంతవరకే ఉంటుంది. అభిషేక్ సింగ్ అయినా ఇంకొకరైనా కూడా అది గెలవని సీటు. బీఆర్ఎస్కి ఏమాత్రం జీరో. సిట్టింగ్ సీటు, సిట్టింగ్ ని మాత్రం కోల్పోవాల్సి. సిట్టింగ్ అంటే ఆయన చేసిన పని వల్ల, కేశవరావు గారు రిజైన్ చేయడం వల్ల వాస్తవంగా ఇంటర్నల్గా చాలా జరిగింది. వాస్తవంగా ఒక రాజ్యసభ మెంబర్ను రిజైన్ చేయించాలని చాలా పట్టుబట్టారు, చేజింగ్ చేశారు. ఢిల్లీలో ఆయనను ఒక మెంటల్గా టార్చర్ చేశారు. ఒకటే ఒక్క కారణం, అభిషేక్ సింఘ్వికి సీటు కావాలి. సోనియా గాంధీ గారు చెప్పారు, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఆయనను మీ స్టేట్ నుంచి రాజ్యసభ మెంబర్ చేయమన్నారు. ఇప్పుడు ఖాళీలు లేవు. అప్పుడు కేశవరావు గారి కంటే రిజిగ్నేషన్ ముందు మీరు రిజైన్ చేయాల్సిందే. ఏ పార్టీకి చెందిన ఎంపీ? బీఆర్ఎస్ పార్టీకి. సో బీఆర్ఎస్ పార్టీ ఎంపీని రిజైన్ చేయించి మీకు స్టేట్లో మినిస్టర్ ఇస్తాం, ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తాం, ఇట్లాంటి ప్రలోభాలకు గురి చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోలేదు. బట్ ఇది ఎందుకు ఇప్పటిదాకా బయటికి రాలేదు? నేను చెప్తున్నా మీకు, ఎందుకంటే అది అందరికి తెలిసిన విషయం కాదు. ఎంపీ అందరికి చెప్పుకోలేదు కదా. ఆయన ఎట్టి పరిస్థితులు నేను నో అని చెప్పిండు. ఆయన నో అని చెప్పిన తర్వాత ఆల్టర్నేటివ్ ఏంది అని చూశారు. విజయలక్ష్మి అప్పటికే కాంగ్రెస్లోకి వచ్చింది. కేశవరావు గారిని పట్టుబట్టి కేశవరావు గారిని తీసుకొచ్చారు. ఆయన ఆ ఉద్దేశంతోనే పార్టీ మారితే రాజీనామా చేయాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ని ఆసరా చేసుకున్నారు. నువ్వు ఎట్లాగో పార్టీ మారుతున్నావు కదా, రిజైన్ చేయి. సో లొంగిపోయారా కేశవరావు గారు? లొంగిపోలే. ఆయన ఒక మాట చాలా అంటే స్టేట్స్మెన్ లాగా ఒక మాట మాట్లాడాడు, ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలి. ఆ రోజు ఆయన మారలేదు. పార్టీ మారిన వాళ్ళు రిజైన్ చేయాలన్నాడు. అన్నాక చాలా రోజులకు ఆయన పార్టీ మారాడు. పార్టీ మారిన తర్వాత నువ్వే అన్నావు కదా పార్టీ మారితే రిజైన్ చేయాలని. ఇప్పుడు అభిషేక్ సింగ్ తేవాలంటే ఏం చేయాలి? రాజీనామా చేయించాలి, స్థానాన్ని భర్తీ చేయడానికి. అయితే ఆయన కోసం ఈయన ఖాళీ చేసే మనిషి కాడు. అభిషేక్ సింగ్ కంటే చాలా సీనియర్ కేశవరావు గారు. ఆయన పేరు చెప్తే ఆయన చేసేవాడు కూడా కాదు కావచ్చు. బట్ ఆయన ఆ మాట అన్నాడు కదా, ఎవరైనా పార్టీ మారితే రిజైన్ చేయాలి, మోరల్ ఆబ్లిగేషన్. ఎప్పుడైతే ఆయన అన్నాడో ఆ వీక్నెస్ని పట్టుకొని నువ్వు రిజైన్ చేయి, పార్టీ మారినావు కదా, నీకు అడ్వైజర్ ఇస్తాం. ఇది జరిగింది. సో ఇప్పుడు ఆ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీకి అంత ప్రలోభాలు పెట్టినప్పటికీ చాలా లాయల్ గా మాత్రం ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ అందరు లాయల్ ఉన్నారమ్మా. ఇప్పుడు అక్కడ ఉన్న రాజ్యసభ మెంబర్లు 4 ఉన్నారు. 100% లాయల్ ఉన్నారు కేసీఆర్ గారికి. లేకుంటే పార్సారథి రెడ్డి కానీ, దామోదరరావు కానీ, ఆయన రవిచంద్ర కానీ, మన సురేష్ రెడ్డి కానీ, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ను వదిలిపోవాలనే ఆలోచనలు లేరు వాళ్ళు. వాట్ అబౌట్ ఎమ్మెల్యేస్? ఇప్పుడు ఇంత ప్రధానంగా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీని మర్జ్ చేస్తారు బీజేపీలో అనేది. అప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది ఆల్రెడీ ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి. ఈ మధ్య ఒకటి లింక్ చేస్తాను నేను, ప్లీజ్. ఏంటంటే చాలా ఒక సోషల్ మీడియాను పట్టుకొని చాలా పెద్ద కథ నడిపించాడు రేవంత్ రెడ్డి. ఏంది అంటే బీజేపీలో కలుస్తుంది, బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుంది. ఇది ఏ రకమైన అవకాశం లేని కాడ ఒక పొగ పుట్టించాడు. ఎందుకు జరిగింది ఇది అంటే, రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాటిచ్చాడు? యాంటీ డిఫెక్షన్ లా తయారు చేసింది రాజీవ్ గాంధీ, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తా అన్నది రాహుల్ గాంధీ. మన స్టేట్ ఎలక్షన్స్లలో కూడా చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన ప్రతిష్ట మస్కబారే పని రేవంత్ రెడ్డి చేశాడు. ఢిల్లీకి పోయినప్పుడు అడిగారు, పద్ధతి కాదు కదా వాళ్ళని రిజైన్ చేయించి మళ్ళీ గెలిపి, ఎందుకు అవసరం లేదు, లెజిస్లేచర్ పార్టీ మన కాంగ్రెస్లోకి వస్తున్నది, నేను అందరితో మాట్లాడాను, మాటలు చెప్పాడు అక్కడ. తర్వాత అడిగారు, మా పార్లమెంట్ ఎలక్షన్లకు ఆయనకు వస్తారు అని చెప్పాడు. పార్లమెంట్ ఎలక్షన్ అయినా కూడా 10 మంది కంటే ఎక్కువ పోలేదు. అందులో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొంతమంది పోయారు. ఇంకా 10 దాటి ఒక్కరో ఇద్దరో కూడా పోయే పరిస్థితి కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలల్లో రేవంత్ రెడ్డి పట్ల ఒక వ్యతిరేకత వచ్చింది. రైతులు ఆందోళన చేస్తున్నారు, మహిళలు కూడా బస్సు ఇచ్చినంత మాత్రం సాటిస్ఫై కావట్లేదు, వాళ్ళు అనుకున్న పథకాలు ఏవి కూడా అమల్లోకి రావట్లేదు.
ఎప్పుడైతే ప్రజల్లో డిస్కాంటెంట్ వస్తుందో, నాయకులు ఎప్పుడు కూడా తమ చిరునామాను సరి చేసుకునేది ప్రజల యొక్క కోణం నుంచే. ప్రజలు అడిదిక్కు తిరుగుతున్నారు అనుకున్నప్పుడు కడియం శ్రీహర్ లాంటి ఉద్దండు కూడా, సీనియర్ రాజకీయ నాయకుడు కూడా రాజకీయ పార్టీకి ఉన్న లాయల్టీని పక్కకు పెట్టి ప్రజలు ఎట్లా ఆలోచిస్తున్నారో రేపు ఓట్లు పడాలంటే ప్రజల ఆలోచనల దిక్కు మనం పోవాలి అని అనుకున్నారు. సో ఇప్పుడు ప్రజల లోపల వచ్చే ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత పెరుగుతున్నది. వాటర్ గ్రాఫ్ ఎట్లా పెరుగుతుందో స్లోగా మెల్లమెల్లగా పెరుగుతున్నది. ఈ పెరుగుతున్న క్రమం ఒకటి. రెండవది, వాళ్ళని భయపెడుతున్న మరొక ఇదేంటంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే గెలుస్తామా, ఇప్పుడు కోర్టు తప్పు పట్టేటట్టుంది. ఫస్ట్ బలి అయ్యేది దానం నాగేందర్. ఎందుకంటే ఆయనకు ఏ ఎవిడెన్స్ అక్కర్లేదు. 2 పార్టీల నుంచి 2 నామినేషన్లు వేశాడు. ఫస్ట్ ఏమో ఎమ్మెల్యేగా డిక్లేర్ చేశారు ఎలక్షన్ కమిషన్, సెకండ్ ఆయనను క్యాండిడేట్గా డిక్లేర్ చేశారు కాంగ్రెస్ పార్టీకి. అక్కడనే ఆయనను శాక్ చేయాలి. బట్ ఎందుకో వాళ్ళు ఇంకా కూడా నిద్రపోతున్నారు. రేపో ఎల్లుండో హైకోర్టు ఆయనను రిజైన్ చేయమనడమో లేకుంటే స్పీకర్కు సీరియస్గా ఆక్షేపణ చేయడమో చేస్తుంది. ఇంకా ఏ ఎవిడెన్స్ కావాలి? నామినేషన్ కంటే ఎక్కువ ఏం కావాలి? పార్టీ మారిందని చెప్పడానికి బీఫామే ఇచ్చారు కదా కాంగ్రెస్ నుంచి ఆయనకి ఎంపీగా. అయితే ఈ పాయింట్ మీద ఆయన డిస్క్వాలిఫై అయిన తర్వాత గెలిచే అవకాశాలు చాలా కష్టం దానం నాగేందర్కి. ఎప్పుడైతే ఆయన ఓడిపోతాడో పోయిన ఎమ్మెల్యేలు కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి. అయితే ఈ లోపలనే ఈ కోర్టు తీర్పు రాకముందే, బై ఎలక్షన్ రాకముందే ఒక భయానక వాతావరణాన్ని ఎమ్మెల్యేలో క్రియేట్ చేయాలి. అది ఎట్లా క్రియేట్ అవుతుంది? బీజేపీలో కలుస్తున్నది అని అంటే బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చేది లేదు. ఇప్పుడు కాదు, 29లో రాదు, 34లో కూడా రాదు. ఎప్పటికీ బీజేపీకి కూడా అవకాశం లేదు వాళ్ళ సిద్ధాంతం ప్రకారంగా. కాబట్టి బీజేపీలో బీఆర్ఎస్ కలిస్తే మనకు పుట్టగతులు ఉండవు అని నాయకులు భయపడతారు. కేసీఆర్ని వదిలేసి మా దిక్కు వస్తారు. అధికార పార్టీ కాబట్టి ఏమో హామీలు ఇస్తారు, పదవులు ఇస్తామంటారు, డబ్బు ఇస్తామంటారు, ఏదో చేస్తారు. ఈ వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ఒక ఉద్దండుడైన, లబ్ధప్రతిష్ఠుడైన ఒక సీనియర్ సోషల్ మీడియా కింగ్ను పట్టుకొని ఆయనతోని డ్రామా అంతా నడిపించి మళ్ళీ ఆయనతో నడిపిన డ్రామా సరిపోదని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఆయన గవర్నర్ అవుతాడు కేసీఆర్, ఆయన కొడుకు కేంద్ర మంత్రి అవుతాడు అంటే దీన్ని అయితే మనం చిల్లర మాటలని నేను చెప్పగలుగుతా. అవసరమా ఇది రేవంత్ రెడ్డికి? ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నీకు అవసరమా? ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీతో కలుస్తున్నాడు అనేది ఆధారాలు లేకుండా అట్లా మాట్లాడవచ్చా? నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటే బయటపెట్టు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిజంగానే కేసీఆర్ కుమ్మక్క అవుతున్నాడు బీజేపీతోని అనేదన్నా ఉన్నట్టయితే బయటపెట్టు. అయితే ఇవన్నీ ఇన్ని రకాల నరేషన్స్ రావడానికి, సోషల్ మీడియాలో ఇంత ప్రచారం జరగడానికి ప్రధానమైనటువంటి కారణం కవిత అరెస్ట్కి సంబంధించి, ఆ తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా మ్యాసివ్గా సర్క్యులేట్ అవుతున్నాయి, స్ప్రెడ్ అవుతున్నాయి. బట్ ఇప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకని మాట్లాడలేకపోతున్నారు? అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత, కవిత అరెస్ట్ తర్వాత, విడుదల తర్వాత ఇప్పటిదాకా ఎందుకు కేసీఆర్ బయటికి రాలేదు, మాట్లాడట్లేదు? ఏం మాట్లాడాలి? స్పెక్యులేషన్స్ ఉన్నాయి. మళ్ళీ కార్యకర్తల్లో మనోభావాలు లేకుంటే వాళ్ళని రెజ్యూనేట్ చేయాలి, మళ్ళీ మన అధికారంలోకి రావాలి అనుకుంటే మాట్లాడాల్సినటువంటి అవసరం లేదా? నేను అనేది ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆయన వచ్చి ఖండించండి అనుకోండి, రేపు ఇంకొక వాదనతో వాళ్ళు ముందుకు వస్తారు. ప్రజలంతా నమ్మనియండి, పీక్కి వెళ్ళినాక కానీ కేసీఆర్ రాడు. ఎప్పుడు కూడా ఆయన నేచర్ ఎట్లుంటుందంటే ఏదన్నా ఒక అపవాదో లేకపోతే ఇంకోటో స్ప్రెడ్ కావడం మొదలైంది అనుకోండి, కానీ అండి ఇంకెంత స్ప్రెడ్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఇక్కడనే నేను కట్ చేసింది అనుకోండి, ఇంకోటి మొదలు పెడతారు, నడవనియండి అని అంటాడు ఆయన. ఆయన నేచర్ అది. ఆయన మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఆయన మాట చెప్తాడు, దానికి వాల్యూ ఉంటుంది. బట్ ఇదే స్ట్రాటజీని ఎన్నికల సమయంలో అప్పటిదాకా వదిలేసి, అప్పటిదాకా ఎవరితో కలవకుండా, ప్రజల్లో తిరగకుండా, ప్రచారాలకి దేనికి వెళ్లకుండా, చివరిలో ఎన్నికల ముందు మ్యాసివ్గా తిరిగినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు అని. అంటే కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లుంటుందో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో, హాలియా కాన్స్టిట్యున్సీ, నాగార్జున సాగర్, అంతకుముందు హాలియా ఉండే, జానారెడ్డి గారు వరుసగా ఎన్నికవ్వకుంటూ వస్తున్నాడు. ఒకసారి ఏం చేసిండంటే నేను పోను నామినేషన్ వేయనన్నాడు. అది నామినేషన్ వేసి నేను విజిటే చేయను, ప్రచారమే చేయను అన్నాడు. ఓడిపోయాడు. అంటే ఎన్టీ రామారావు కల్వకుర్తిలో నేను అన్ని తిరుగుతున్నారు, మీరు మీ కాన్స్టిట్యున్సీకి పోవట్లేదు అని వాళ్ళ సెక్రటరీ అడిగితే ఆడ నా చెప్పు పెట్టినా గెలుస్తుంది అని అన్నాడు. ప్రజలంతా అభిమానిస్తారు నన్ను అన్నాడు. ఓడిపోయాడు. అంటే మితిమీరిన ఆత్మవిశ్వాసం, దాన్ని ఇంకో భాషలో అహంకారం, అహంభావం అని కూడా అంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కేసీఆర్లో ఉండే.
కేటీఆర్లో ఉండే. అందుకే వాళ్ళు మేము గెలుస్తాము, మాకు ఎదురు లేదు అని. సరే, కేటీఆర్ గారు వారు అనుకున్న సాధించిండ్రు. అవుట్ ఆఫ్ 28లో 24 వారు తెచ్చుకోగలిగారు. ఇదే మోస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించి, సరౌండింగ్ సంబంధించి. కానీ రూరల్ మొత్తం గాలికి వదిలేశారు. కేటీఆర్ ఇక్కడ ఎట్లా కష్టపడ్డాడో, రూరల్లో కనుక ఎవరో ఒకరు కష్టపడి ఉంటే డెఫినెట్గా కేసీఆర్ లేకుంటే హరీష్ రావు వారికి ఆ బాధ్యతలు ఇచ్చి నిలబెట్టుంటే ఖచ్చితంగా అధికారం వచ్చేది. కానీ అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడ్డది. కేసీఆర్ ఏమనుకున్నాడు, నా మాటే వేదం, ఎందుకంటే ప్రజలకు నేను ఇన్ని చేశాను. ఆయన ఎప్పుడైతే ప్రజలను అడ్రస్ చేస్తూ వేల సంఖ్యలో వచ్చిన జనాన్ని చూసి వీళ్ళు ఓట్లేస్తే చాలు గెలుస్తారు, కానీ అదే ప్రజలు తెల్లారి రాహుల్ గాంధీ మీటింగ్లో ఉంటారు, అదే ప్రజలు తెల్లవారి రేవంత్ రెడ్డి మీటింగ్లో ఉంటారు, మోడీ మీటింగ్లో కూడా వాళ్ళే ఉంటారు. అంటే ఎవరు డబ్బులు ఇచ్చి వెహికల్ ఎక్కిస్తే వాళ్ళు వస్తూనే ఉంటారు మీటింగ్లకు. అందుకే తెచ్చిన జనం అనే విషయాన్ని కేసీఆర్కు తెలుసు. అది ఆయన డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు తీసుకొచ్చింది. మరి వచ్చిన జనాన్ని మెచ్చిన జనమా తెచ్చిన జనమా అనేది ఆలోచించాలి కదా. అక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యండి ఆయన. రెండవది, ఆయన మాటలలో పదం లేదు, ఆ ఉత్సాహం కనబడలేదు. ప్రజల లోపల ఉన్న అనేక అనుమానాల మీద ఒక్క నివృత్తి చేసే ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. సో ఇప్పుడు కవిత బయటకు వచ్చిన తర్వాత ఆ డౌట్స్ అనేవి ఇంకా పెరిగిపోతున్నాయి కాబట్టి కనీసం ఇప్పటికైనా సమయం ఆసన్నమైంది అని అనిపించట్లేదు. ప్రజలల్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది ఎక్కడ కూడా నమ్మట్లేదమ్మా. ముస్లింలల్లో ప్రచారం చేశారు, ఇప్పుడు అక్కడ కూడా డౌట్స్ క్రియేట్ అయినాయి. ఒక్కటైతే కవిత ఎందుకు ఇంతకాలం జైల్లో ఉంటుంది? బయటకు వచ్చిన తర్వాత తను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా, నేను మొండిని ఇప్పుడు జగమొండిని అయ్యాను, వడ్డీతో సహా చెల్లిస్తా, ఎవరికి ఆ వార్నింగ్? ఆమె ఎవరైతే కష్టపెట్టినలో వాళ్ళకు వడ్డీతో సహా చెల్లిస్తా అన్నది అంటే బీజేపీ. కాబట్టి ఆమె వచ్చిన తర్వాత బీజేపీకి అగనిస్ట్గానే ఆమె కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అధికారంలో లేరు కాబట్టి మోడీ చేయగలిగింది ఏం లేదు వీళ్ళను. ఇక మా అంటే కేటీఆర్ మీద ఈడీ నోటీసులు ఇస్తుండొచ్చు, ఏదైనా ఉంటే కేసీఆర్ మీద ఇస్తుండొచ్చు, అంత మించి ఆయన చేయగలిగింది ఏం లేదు. కానీ ఎప్పటికైనా మోడీ కేసీఆర్ను లేవకుండా తొక్కేయాలనేది ఆయన లక్ష్యం. ఎందుకంటే ఏమన్నా వేరే రాష్ట్రాల్లో ప్రభావితం చేయగలిగితే అది ఈయనే చేయగలుగుతాడని అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోడీకి ఉన్న అవగాహన. బట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయింది ఆయన, ఎందుకంటే కేసీఆర్ను లేవకుండా చేయగలిగాడు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత కదా కేసీఆర్ మళ్ళీ లేస్తాడా లేదా అనేది మళ్ళీ కాలయాపన అయిపోవట్లేదా మరి? అంటే ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు ఎలక్షన్స్ వచ్చేదాకా అంత సీరియస్గా దాని మీద రియాక్ట్ కాడు. వేరే ఇష్యూస్ చాలా ఉంటాయి. కాకుంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వేరే ఇష్యూస్ ఉండొచ్చు. ప్రతిపక్షంలో ఉన్నారు అనుకున్నప్పుడు 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అంశాలు, అటు పార్టీనైనా చూసుకోవాలి, లేకుంటే సమస్యల మీదైనా పోరాటం చేయాలి. అది కాదు తన సొంత కుటుంబ సభ్యురాలు తన కూతురు అరెస్ట్ అయ్యి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడకపోవడం, కనీసం ఇప్పటికైనా బయటకు వచ్చి మాట్లాడతారా? ఒక దిశానిర్దేశం అనేది అంటే ఆయన ఎలక్షన్స్ టైంలోనే కవిత గురించి మాట్లాడాడు, మళ్ళీ మాట్లాడినా అదే మాట్లాడాలి, కొత్తగా మాట్లాడేది అయితే ఏముండదు. ఇప్పుడు ఈ మాట కవిత చెప్పిన మాట, పార్టీ పరంగా వచ్చిన మాట, వడ్డీతో సహా చెల్లిస్తాననే మాట. అంటే కవిత ఇండివిజువల్గా జైలు నుంచి వచ్చింది కాబట్టి ఆ కోపాన్ని ఆమె మీడియా ద్వారా చేసింది. బట్ నేను అనుకునేది వడ్డీతో సహా చేయగలగడానికి ఆమె దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి? బీజేపీ చేసే స్కామ్స్ను కానీ బీజేపీ నాయకుల యొక్క వాళ్ళ మీద ఏమన్నా ఉంటే ఆ విషయాలు బయటపెట్టగలుగుతుంది, కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించగలుగుతుంది. ఆ విషయంలో ఆమె యాక్టివ్గా ఉండొచ్చు. బట్ ఒకటి, నేను జైలు పోయిన వాళ్ళ గురించి ఒక కామెంట్ చేయాలనుకున్నా. అంటే ఏ రాజకీయ నాయకుడైనా అతనికి ప్రశాంతత అనేది లేకుండా పోయింది.